పన్నుల జాతర పేరిట పంచాయతీరాజ్ శాఖలో ప్రహవాసనం మొదలైందని సిర్పూర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క 2200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. అందరికీ నమస్కారం. పంచాయతీరాజ్ శాఖలో పన్నుల జాతర అని చెప్పి కొత్త ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం, అందున పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు తెరలేపినరు. 2200 కోట్ల రూపాయలతోటి పనుల జాతర అని చెప్తున్నారు. అసలు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా తయారైంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు. గత 18-19 నెలలుగా జీపీలకు ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు జీపీలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పనుల జాతర అని చెప్పి ఒక డ్రామా ఆడే బదులు అసలు గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కోసం మీరు ఏమాత్రం కృషి చేస్తున్నారో తెలియజేయవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ డ్రామా ఆడుతున్నట్టు సుస్పష్టంగా తెలుస్తోంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ 2200 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నామన్న అంటున్నారు కదా, వీటి మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. మీరు కేవలం పత్రికల్లో వార్తల కోసం తాతాలాడుతున్నారు తప్పించి, సీతక్క గారు నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క గ్రామానికైనా మీరు వచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పరిశీలించే అవకాశం ఉన్నదా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందా మీకు? పనుల జాతర అని చెప్పి సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్టం అనే విధంగా ఏదో ఎన్నికల కోసం ప్రహసనంగా మార్చిండ్రు. ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున ఖండిస్తున్నాం. మీరు నియమితంగా ఈ పనులకు ఇన్ని డబ్బులు ఇచ్చినామని శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జై హింద్.